ఇందిరాగాంధీని కాల్చి చంపిండ్రు, రాజీవ్ గాంధీని బాంబు వేల్చి చంపేసిండ్రు. తల్లి కొడుకు ఇద్దరు కూడా ప్రధానమంత్రి పదవులు చేసినోళ్లే. ఒక్కింట్లా ఇద్దరు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రని గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టోళ్ళు. అప్పట్లా సోనియా గాంధీ మేడాన్ని సుత మస్తు మంది బెదిరించిండ్రు ప్రధానమంత్రి కావద్దని. ఇక ఈ నడుమ రాహుల్ గాంధీ సార్ మీద పడ్డారబ్బా. బీజేపీ ఆఫీస్ కోతమని కాంగ్రెస్ వాళ్ళు, పోనీయమని పోలీసు వాళ్ళు. మోడీ సార్ బొమ్మలు గాలబెట్టుడు అలా ఆపుడు. మన హైదరాబాద్ లో కూడా ఇదే కథ. గాంధీ భవన్ లకెళ్ళి బయటికి రాకుండా ఆగబట్టి అరెస్ట్ చేసిండ్రు. మహిళా కార్యకర్తలను కూడా గుంజి పడేసిరు అడ్డం వస్తే. ఇంతకు లడాయి దేనికంటే రాహుల్ సార్ ను మర్డర్ చేసే కుట్ర జరుగుతుందట. మొన్న అమెరికా పోయినాడు, సిక్కులను తక్కువ చేసి మాట్లాడిండు. ఈ కాంగ్రెస్ ఎంపీ నెంబర్ 1 టెర్రరిస్ట్ అని సెంటర్ మంత్రి రావ్నీత్ సింగ్ బిట్టు రాహుల్ గాంధీ 4వ ఓషన్లకు 11 లక్షలు ఇస్తాని మహారాష్ట్రలో షిండే టీం శివసేన ఎమ్మెల్యే. రాహుల్ గాంధీ డేంజర్ లీడర్ అని బీజేపీ ఎంపీ కంగానా రనౌత్. ఇట్లా అందరు మునం పెట్టే వరకు మా సార్ మీద అటాక్ చేస్తానికి కుట్రలు వన్నుతున్నారని ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసిరు కాంగ్రెస్ లీడర్లు. బీజేపీ ఎమ్మెల్యే అంట హర్యానాలో రాహుల్ గాంధీని ఇందిరాగాంధీని చంపినట్టు చంపుతాం అంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో రాదలుచుకుంటే గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తిరుగుబాటు చేస్తే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది, జాగ్రత్త. తెలంగాణ అంతటా కూడా తీరు నిరసనలు జరిగినాయి. ఏహే అంత జూట, కాంగ్రెస్ వాళ్ళ తప్పును ప్రశ్నించినందుకే బట్టగాల్చి మీదేస్తున్నారు అనేది బీజేపీ లీడర్ల మాట.